హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందినిని. ఈరోజు మనం చికెన్ కర్రీ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో చికెన్ తీసుకొని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేయాలి. వేసిన తర్వాత లైట్గా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. నా నోరు చూసి భయం పడకండి, నా వాయిస్ కూడా ఏమనుకోకండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా మనం కలుపుకోవాలి. చికెన్ కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచాలి. ఉంచిన తర్వాత స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేయాలి. వేసాక ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేలా చేసుకోవాలి. లైట్గా పసుపు, లైట్గా కారం, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తీసుకుంటే సరిపోద్ది. తర్వాత చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టి ఒక పావు గంట అలా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక ప్లేట్ తీసి దాని వాటర్ అంతా వచ్చేలా మనం కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ యూజ్ చేస్తలేదు, ఆ వాటర్తోనే కూర సరిపెడుతున్నాం. ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోయింది.